ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, పాత నిబంధన గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. చాలు. దేవుడు తన వాక్యం మన వినికిల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఒకసారి మీ పాదాల దగ్గరికి వచ్చాము ఆయన. మమ్మల్ని బలపరచండి తండ్రి. మానవ స్వరాన్ని మరుగుపరచు నాయన. దైవ స్వరంతో మీరు మాట్లాడండి. మీ ప్రత్యక్షత కలుగు చేసి మీ రాజ్యం కొరకు మమ్మలను సిద్ధపరచున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ పాత తరం వారందరూ కూడా మరణించారంట. క్రొత్త తరము వారు పుట్టారు. దాని ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, మా తాతయ్య వాళ్ళు, వారికి పుట్టిన మా తల్లిదండ్రులు, వారికి పుట్టిన మేము, మా తాతయ్య వాళ్ళు చనిపోయారు, మా నాన్న వాళ్ళు పుట్టారు, వాళ్ళకి మేము పుట్టాము. మన పైన వారందరూ చనిపోయారు. ఇప్పుడు నూతనంగా పుట్టినటువంటి మనము దేవుని గురించి తెలియకుండా ఉన్నామని, యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఏ తరము అది? దేవుణ్ణి ఎరుగని తరము. దేవుడంటే ఎవరో కూడా తెలియని తరం ఒకటి పుట్టింది. పైగా ఎవరిలోంచి పుట్టిందంటే ఇశ్రాయేలీయుల్లో నుండే వచ్చింది. ఇశ్రాయేలీయులు ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన వారు. ప్రపంచంలో అనేకమైన జాతుల వారు ఉండగా దేవుడు ఇశ్రాయేలీయుల జాతిని ఎన్నుకున్నాడు. గమనించాలి. మీకు ఒక అనుభవం రావచ్చు, ఎందుకు దేవుడు వీరినే ఎన్నుకున్నాడు, మిగతా వారు దేవుడికి ఇష్టం లేదా, అలాంటప్పుడు ఎందుకు పుట్టించాడు అనే ఒక ఆలోచన మనకు రావచ్చు. ప్రియులారా, దేవుడు అందరినీ కలుగు చేసిన వాడే, కానీ వారి వారి పరిస్థితులు చూడగా వారు బొత్తిగా దేవుణ్ణి విసర్జించిన వారిగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్న జాతులందరినీ చూసినప్పుడు ఒక జాతి వారు దేవుడంటే ఆలోచనతో బ్రతుకుతున్నారు. వారే ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు ఎన్నుకుని ప్రత్యేకపరుచుకుని అప్పటికే బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి విడిపించి కనాను దేశానికి తీసుకువచ్చాడు. మార్గ మధ్యలో ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలు చేశాడు వారి పక్షంగా. వారి కోసమే దేవుడు చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి ఒక విచిత్రమైన మాట వినబడతా ఉంది. అదేంటంటే, చదువుతున్న వినండి మరలా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. దేవుని బిడ్డలారా, మనం చాలా ఆలోచించాలి ఈ వాక్య విషయంలో.
మనకు పుడుతున్నటువంటి పిల్లలు యెహోవాని ఎరుగని వారిగా ఉన్నారంట. అక్కడ వారి గురించి చెప్పబడింది, ఇక్కడ ఈ రోజున మన గురించి కూడా చెప్పబడుతున్నమాట. అన్నిట్లో రాణిస్తున్నటువంటి ఈ తరము వారు, వారికి పుట్టిన పిల్లలు ఇంకా స్పీడ్గా ఉన్నారు. టెక్నాలజీ పరంగా, తెలివి పరంగా, మాటల పరంగా చాలా స్పీడ్గా ఉన్నారు. కానీ ఈ తరము వారికి ఆ తరము వారితో పోల్చుకుంటే, ఆ తరము వారితో పాటు ఈ తరము వారికి కూడా ఎవరిని గురించి తెలియకుండా ఉందంటే సమాజము, యెహోవాను గురించి అనగా దేవుని గురించి తెలియని తరము కూడా పుట్టిందంట. పిల్లలు పుట్టింది, కొనసాగుతూ ఉంది కూడా. ఈరోజు ప్రపంచంలో చాలా మందికి దేవుని గురించి తెలియకుండా ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలియలేదు? ఎందుకు ప్రభువుని గురించి తెలియట్లేదు అంటే, ఇందాక చెప్పేది చూసారా, మా పితరులు మాకు దేవుని గురించి వివరించిరి అని మనం చదువుకున్నాం 44వ కీర్తనలో. అంటే దేవుని గురించి భయభక్తులు కలిగి బ్రతుకుతూ దేవుడు చేసిన మేలులను వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవళ్లకు, వారి మనవరాలకు తెలియపరిచే పెద్దలు లేని కారణంగా, దేవుని విషయాలను తన తరము వారికి తెలియపరచని విధంగా ఉండును బట్టి వారు ఎవరిని గురించి తెలియకుండా పెరుగుతున్నారు, బ్రతుకుతున్నారు? చెప్పండి, దేవుని గురించి తెలియకుండా పెరుగుతున్నారట. ఈరోజు ఇప్పటికీ కూడా మన కుటుంబాల్లో చాలా మంది మన పిల్లలకు అన్నిటి గురించి తెలియపరుస్తూ ఉన్నాము, కానీ మనకి ఇది ఉంది, అది ఉంది, మన వాళ్ళు వారు, మన వాళ్ళు వీళ్ళు, మనం ఇది అది, ఇవన్నీ కూడా లోకములో ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ చెప్తున్నారు తప్ప, దేవుని పిల్లలము, దేవుని ఎరిగిన వారము, దేవునికి మనం విశ్వాస పాత్రులుగా బ్రతుకుతున్న వారము, ఫలానా బ్రతుకులోంచి విడుదల పొందిన వారము, మనము రక్షణ పొందిన వారము, మనము ప్రత్యేకింపబడిన వారము అని దేవుని గుర్చిన ఉన్నతమైన మాటలను పుట్టినటువంటి పిల్లలకు తెలియపరచకపోవడం వల్ల వాళ్ళు మూర్ఖులుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు అంటే ఎవరో తెలియక దేవుని ముందే వేషాలు వేసేవారుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని దిక్కపరుస్తున్నారు, దేవుని అవమానపరుస్తూ ఉన్నారు. దీనికి కారణము పితరులు, తల్లిదండ్రులు, దేవుని గురించి తెలిసిన వాళ్ళు తెలియని పిల్లలకి చెప్పకపోవడము. ఇది భయంకరమైన పాపం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి. చూడండి, 78వ కీర్తన 78వ కీర్తన 5వ వచనము 7వ వచనం చదువుకుంటే ఒక మాట మనకు కనబడుతుంది. 78వ కీర్తన 5-7 వచనం, రాగల తరములలో దానిని వివరించున్నట్లు. 7వ వచనం కూడా చదవండి. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు. ఏ తరం అది? ఏ తరం అంటది? ఆ తరము. మూర్ఖతయు తిరుగుబాటును కలిగినటువంటి ఆ తరమును పోలిన వారిగా ఈ తరములో పిల్లలు ఉండకుండా ఉండాలి అంటే మనము వారికి దేవుని గురించి వివరించాలి. ఈరోజు పిల్లరా, ఈ నెట్వర్క్ ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా అందరికీ ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా తెలిసిపోతూ ఉన్నాయి. కానీ ఎవరి గురించి తెలియట్లేదంటే వీటన్నిటికీ కర్త అయిన జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని గురించి మనకు తెలియకుండా ఉంది. దేవుని గురించి ఇంకా మనకు తెలియలేదు. అందుకనే మనము తెలుసుకున్న వారము మన పిల్లలకు చెప్పకపోవడం వల్ల ఆ తరము వారిని పోలిన వారిగా ఈ తరము వారిని పుట్టిన పిల్లలు కూడా దేవుని గురించి తెలియని వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త.
మన తరము, మన ముందున్న తరానికి దేవుని గురించిన సమాచారాన్ని తెలియపరచాలి. మన తరము, మన ముందున్న తరాలకు దేవుని యొక్క వాక్యపు విత్తనాలు వెదజల్లాలి. దేవుని గురించిన విషయాలు అందరికీ వెల్లడిపరచాలి. లేకపోతే పెద్ద ప్రమాదం ఏంటంటే అసలు మందిరం అంటే ఏంటో కూడా తెలియకుండా వాళ్ళు పెరుగుతారు. దేవుని గురించి వారికి ఎంత అవగాహన లేకుండా వాళ్ళు పెరుగుతారు. ఇప్పటికే లోకం అలాగే ఉంది. ఆదివారం అంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళాలని, ఏదో చక్కటి ఆహారం వండుకు తినాలని, లేకపోతే ఆదివారం పూట సినిమాకి వెళ్ళాలని, ఆదివారం పూట సంతోషంగా బ్రతకాలని ఇది మాత్రం వారికి నేర్పించాం. కానీ ఆదివారం పూట దేవుని దినము, ఆరాధన దినము, పరిశుద్ధ దినము, ఆ రోజున ఇల్లంతా కూడా ఆ రోజు మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించి రావాలని మనము చూపకపోవడం వల్ల, తెలియపరచకపోవడం వల్ల ఈ తరము వారు దేవుణ్ణి ఎరగకుండా పెరుగుతూ ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్త. ఈరోజు మనము జాగ్రత్తగా బ్రతకవలసిన వారిగా ఉన్నాం. అపోస్తలుల కార్యాలు ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 36వ వచనంలో దావీదుని గురించి ఒక మంచి మాట అక్కడ తెలియపరచబడతా ఉందా? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి చాలు దేవుని బిడ్డలారా, తన తరము వారందరికి ఏం చేశాడంట? సేవ చేసి నిద్రించి అంత చనిపోయాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున రాజయ్యాడు. రాజైన దావీదు ఏం చేయాలో ఎరిగిన వాడుగా ఉన్నాడు. రాజైన తర్వాత దేవుని మర్చిపోలేదు దావీదు. రాజు అయిన తర్వాత మరి ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. తన రాజ్యంలో ఉన్న లక్షల మంది ప్రజలను ప్రేమించి వారందరికీ సేవ చేశాడంట. ఏ సేవ చేసి ఉంటాడు? ఏం సేవ చేసి ఉంటాడు? దేవుని గురించిన విషయాలను వారికి అర్థమయ్యేటట్లుగా అనేక కార్యాలు తన రాజ్యంలో చేశాడు. దేవుని బిడ్డలారా, దావీదు మందిరాన్ని ప్రేమించాడు. దావీదు మందిరం ఎలా ప్రేమిస్తున్నాడో అందరికీ తెలిసేటట్లుగా చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరికీ ఏమర్థమైందంటే దావీదు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, అతను రాజుగా వర్ధిల్లుతా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేన్ని ప్రేమించాలి? ఆయన మందిరమును ప్రేమించాలి. దావీదు బలులు అర్పిస్తా ఉన్నాడు. కాబట్టి బలులు అర్పించడం ద్వారా దావీదు చేసిన పాపాలు క్షమించబడతా ఉన్నాయి. కాబట్టి దావీదును చూస్తున్న ప్రజలు ఏం తెలుసుకున్నారంటే మనము కూడా మన పాపాల నుంచి విడుదల పొందాలి అంటే బలులు అర్పించాలని వాళ్ళు నేర్చుకున్నారు. దావీదు దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న శత్రువులు అతన్ని బాధపరుస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా సైనికులు చూస్తున్నారు. ప్రియులారా, శతాధిపతులు చూస్తున్నారు. ప్రియులారా, సైన్యాధిపతులు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే శ్రమ వచ్చినప్పుడు దావీదు మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రార్థన చేస్తే మన శ్రమలలో నుండి విడుదల పొందినట్లుగా దావీదు మనం కూడా పొందుతామని నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన తరము వారందరికీ సేవ చేశాడు దావీదు. దేవుని గురించి తెలియపరిచాడు. మందసాన్ని ప్రేమించాడు. మందిరాన్ని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాడు. ప్రతి ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రార్థన చేస్తా ఉన్నాడు. రోజుకొచ్చి 7 సార్లు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? దావీదు చేస్తున్న క్రియలు తన తరము వారిలో అనేకులను ప్రభావితం చేసే దేవుని బిడ్డలారా.
ఈ రోజున మనం ఏం చేస్తా ఉన్నాం? మన తరము వారికి పిల్లల దేవుని గురించి కూడా తెలియకుండా ఉంటుందంటే, వాక్యం వారు విసర్జిస్తున్నారు. మన పిల్లలు మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు. మన పిల్లలు ప్రార్థించడానికి, మోకరించడానికి వారికి మనస్సు కలగడం లేదు. కారణము ఒకటి, మనము అలా చేయకపోవడము. రెండవదిగా, మనం చేస్తూ ఉన్నా కానీ వారిని మనం నేర్పించకపోవడము. మన పొరపాట్లే దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ తరము మూర్ఖతయు చెడుతనం కలిగిన తరము. యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చింది. దేవుడు ఇశ్రాయేలుకి ఎన్ని మేలు చేశారో వాళ్ళు అడిగితే మాకేం తెలియదు అంటూ ఉన్నారు. 40 ఏళ్ళు మన్నాను పోషించాడు దేవుడు, మీకు తెలుసా అంటే తెలీదు. సముద్రం పాయలని తెలుసా మీకంటే తెలీదు. ఎందుకు తెలియదంటే మాకెవరు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా మేము పెడచెవిని పెట్టిన వారు. ఈ రోజున గుర్తించాలి దేవుని బిడ్డలారా. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథం 95వ కీర్తన 10వ వచనం చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మొదటి హెబ్రీ పత్రిక చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 3వ అధ్యాయము ఇదే మాట ఇక్కడ కూడా కొత్త నిబంధనలో కూడా రాయబడింది. చదవండి ఆ మాట 10వ వచనం. కావున ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. ఆ తరము వారి వలన దేవుడికి విసుగొచ్చింది, విసుగులో కోపం వచ్చింది. దేవుడు కోపంతో ఒక మాట అన్నాడు, మీరెవ్వరూ నా విశ్రాంతి స్థలములోనికి రారు. ఆ తరము దేవుణ్ణి విసిగించిన తరం. ఆ తరము దేవుని గురించి తెలియకుండా పెరిగిన తరం. ఆ తరము మూర్ఖత్వంతో ఉన్నటువంటి తరం. ఇక్కడ రాయబడుతున్న మాట, విసిగించారంట దేవుణ్ణి, బాధకు గురి చేశారు. ఏమిచ్చావు, ఏం చేశావు, ఏం పెట్టావు. ఈరోజు ఎంతో మంది కుటుంబాలు విసుగుదలతో ఉన్నాయి దేవుని బిడ్డలారా. అటు దేవుని మీదే కాదు, ఇంట్లో ఒకరి మీద ఒకరికి విసుగుదల. క్రీస్తునందు ప్రియులారా, కోపంతో జీవించే పరిస్థితులు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని విసిగించే వారు ఉంటారో వారు నెమ్మదిగా బ్రతకలేరు. దేవుడిచ్చిన వాటిని బట్టి తృప్తిగా బ్రతుకుతూ, దేవుడికి ఇచ్చాడులే సంతోషం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గణపరిచి ఎవరైతే ఉంటారో వారు నెమ్మదిగా బ్రతుకుతారు. కానీ లేని వాటి కోసం, ఎవరికో ఉన్న వాటి కోసం దేవుడు మాకెందుకు లేదు, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం, మాకెందుకు ఇవ్వలేదు, వారికి ఎందుకు ఇచ్చాడు దేవుడని దేవుని మీదనో సేవకుల మీదనో ఇదిగో దేవుని కార్యాల మీదనో విసుగుతూ ఉంటే దేవుని కోపం వచ్చింది. ఈ తరం ఏంటంటే తెలుసా, దేవుని మీద విసుక్కునే తరం అంటది. బైబిల్లో బాధాకరం మాట రాయబడి చూడండి. ఆ మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము చదువుదామా దేవుని బిడ్డలారా. 9 నుంచి, మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి, సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. అమ్మా వింటున్నారా?
మన తరము ఒక మంచి తరముగా, మన ముందున్న రాబోతున్న మన పిల్ల తరాలకు ఏదో దేవుని ప్రేమను, స్వార్థను, సేవను అందించే తరముగా ఉండాలి. ఇక్కడ రాయబడుతున్న మాట, ఆ తరము వారందరూ సడిగిరి, దేవుని శోధించిరి, సర్పముల చేత నశించిరి, సంహారకుని చేత నశించిరి. చెప్పండి ఎందుకని చెప్పాలి? విసుక్కున్నారు దేవుణ్ణి. ఆ తరం వారిలో ఏముందమ్మా? విసుగుదల, దేవుని మీద విసుగుదల. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం చదువుకుంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని. ఏ తరం అంటమ్మా? చెప్పండి, ఇక్కడ ఏం రాయబడింది? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండండి. ఈ తరము ఆ తరము మూర్ఖత్వం కలిగి ఉంది అనుకుని విన్నాం. ఆ తరము సడిగారు, గొడిగారు. ఆ తరము వారు కృతజ్ఞత కలిగి బ్రతకలేదు. మరి ఈ తరము వారు ఎలా ఉన్నారంటే ఇక్కడ రాయబడిన మాట, మీరు ప్రియ దేవుని బిడ్డ మూర్ఖతయును కలిగినటువంటి ఈ తరమును వారికి పోయి ఉండగా వారికి వేరుగా ఉండండి, రక్షణ పొందండి అని చెప్తూ ఉన్నాడు పేతురు గారు. ఈ తరము వారికి వేరుగా ఉండండి. ఈరోజు దేవుని పిల్లలమైన మనము వేరుగా బ్రతకవలసిన వారు. అన్యులలోంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు వేరుగా బ్రతకాలి. నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి. నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. నీ ఆలోచనలు, నీ పనులు, నీ అలవాట్లు, నీ వస్త్రధారణ, నీ ఆహార నియమాలు, నీ యొక్క వ్యక్తిగత జీవితము ఈ తరానికి వేరుగా ఉండాలి. ఈ తరము వారితో మనము కలిసి ఉండకూడదు. ఈ తరం ఒప్పుకోదు కదా. దేవుని నమ్మినటువంటి మనలను ఈ తరము ప్రియులారా మనము అనుసరించుకోకుండా ఉండాలని బైబిల్ చెప్తుంటే, కానీ మనం ఖచ్చితంగా ఈ తరముతో కలిసే ఉంటున్నాం దేవుని బిడ్డలారా. ఈ తరము వారు రక్షణ పొందని వారు. ఈ తరము వారు మూర్ఖత్వంతో ఉన్నారు. ఈ తరము వారు ఈ లోకాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్నవారు. రక్షణ పొందిన మనము ఈ తరమానికి వేరుగా ఉండాలి. కానీ ఈరోజు ఎక్కడుంది వేరు? చెప్పండి. ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు ఇష్టపడుతున్నారు వేరుగా ఉండాలని? అసలు ఈ భక్తిని ఎవరు ఇష్టపడుతున్నారండి? ప్రియ దేవుడు వాక్యానుసారంగా ఉన్న భక్తిని ఎవరు కోరుకోవట్లేదు కూడా ఈ భూమి మీద. అసలు అందరితో కలిసి ఉండాలి, అందరితో కలిసిపోవాలి, మంచిదే కాదంటున్నా. కానీ ఈ తరం వారికి వేరుగా ఉండమని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ తరము మనను దేవుడు రాజ్యానికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తుంది. మనం మర్చిపోయాం అసలు మన రక్షణ ఎంత గొప్పదో మర్చిపోయాం. ఈ భూమి మీద దేవుడి కోసం ఎలా బ్రతకాలో మర్చిపోయాం. ఎట్లా జీవించాలో మర్చిపోయాం. ఎక్కడికి వెళ్ళాలో మన గమ్యం ఏంటో అది కూడా మర్చిపోయి అందరితో, పాపులతో, విగ్రహారాధికులతో, లోకంలో ఉన్నవారితో, ఇదిగో వ్యభిచారంతో ఉన్నవారితో, చెడుతనముతో జీవిస్తున్న వారితో, ఈ లోక సంబంధులతో, దేవుణ్ణి వక్రీకరిస్తూ, దూషిస్తూ, శపిస్తూ, సొడుగుతున్న వారితో కూడా మనము ఈ తరం వారితో సత్సంబంధాలు కలిగి ఉంటున్నాం ప్రియులారా. అని బైబిల్ చెప్తున్న మాట,
యేసు ప్రభువుని ఎవ్వరు చేర్చుకోలేదండి. తెలుసా మీకు? ఎవరినమ్మా? యేసు ప్రభువుని ఎవరో చేర్చుకోలేదు. యేసు ప్రభువుని అందరూ ద్వేషించారు. కారణం దేవుడు చెప్పాడు, ఈ లోకం నన్ను ద్వేషించింది, ఈ లోకం నన్ను అంగీకరించలేదు, దేవుని కుమారుడని ఒప్పుకొనలేదు, కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, జాగ్రత్తగా భయపడకండి అని దేవుడు చెప్పాడు. కానీ మనం ఎక్కడ? దేవుని పిల్లమని బ్రతుకుతున్న నీవు ఏమైనా లోకం ద్వారా ద్వేషం వచ్చిందని ద్వేషించారా? దేవుని నమ్మేందుకు నీకేమైనా నిందలు వచ్చినాయా? అవమానాలు వచ్చినాయా? కష్టాలు వచ్చినాయా? అసలు వచ్చేదాకా మనం ఎక్కడ? మనమే వాళ్ళతో కలిసిపోతాం కదా. పాపంలో ఉన్న వారితో మనమే కలిసిపోతున్న పరిస్థితి. ఈ తరము వారికి వేరుగా ఉండండి. జాగ్రత్త ప్రియులారా, నేను మనుషులను విడిచిపెట్టమంటలేదు, కానీ జాగ్రత్తగా బ్రతకండి, వేరుగా బ్రతకండి, రక్షణ పొందండి. ఈ తరం వారికి వేరే ఏం పొందాలంట? రక్షణ పొందుడని ఇలా చెప్పుచున్నాడు. ఈ మాటలు పేతురు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రియులారా, మాకు ఒక ఆలోచన, అవగాహన రావాలి. ఆ తరము వారు దేవుని ఎరుగకుండా పుట్టి పెరిగారు. ఆ తరము వారు మూర్ఖత్వం కలిగి ఉన్నారు. ఆ తరము వారు సడిగారు. మరి ఈ తరములో ఉన్న మనం ఏం చేయాలి? అలాగే బ్రతకాలంటారా? కానీ దావీదు అంటున్నాడు, ఆ తరము వారందరికీ దావీదు సేవ చేసి నిద్రించాడు దేవునితో. మరి ఈ తరంలో ఉన్న మనం ఏ విధంగా ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. పాత నిబంధన గ్రంథం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 29. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యమెత్తుము. దేవుడు మాట్లాడుతున్న మాట, తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళబడుతున్నాడు. అంటున్నారా అమ్మా? ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనసాక్షులు తప్పు చేస్తున్నామని అనిపించట్లేదండి అసలు ఈ రోజుల్లో. వీళ్ళారా, అంటే మనసాక్షి కూడా మనలో చచ్చిపోయింది అన్నమాట. ఏమైపోయింది? మనసాక్షి ఏమైపోయిందమ్మా? చచ్చిపోయింది మనలో. దేవుడు మనము తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నామని తెలియడానికి అంతరంగంలో మనకు ఒక మనస్సాక్షిని పెట్టాడు. అదే నేను హెచ్చరిస్తుంటే దాన్ని చంపుకున్నాం మనం. దేవుడి మీద తిరుగుబాటు చేస్తావు. నువ్వు మనుషుల మీద వ్యతిరేకంగా ఉన్నావు అనుకుంటున్నావేమో, కాదు. మనము దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాం. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎవరైనా నిలబడగలరా? దేవుని మీద యుద్ధం ప్రకటించి గెలవగలరా? ఎవరూ లేరు కదా. ఆయనకు కోపం పుట్టించే తరం అంటే ఇది. ఆయనకు కోపం పుట్టించే తరం. దేవుడు వారిని విసర్జించి వెళ్ళగొట్టి ఉన్నాడు. విసిగించే తరం, కోపం పుట్టించే తరం, కృతజ్ఞత లేని తరం, మూర్ఖత్వం కలిగిన తరం, దేవుడెవరో యెహోవాను ఎరుగని తరం. సామెత గ్రంథంలో ఒక మాట చదువుదామా? 30వ అధ్యాయం 11 నుంచి చదవండమ్మా. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించమని తలములు కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తలము కలదు.
సామెత గ్రంథం 30వ అధ్యాయము 11 నుంచి మనం చదువుతున్నాం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఎవరు శపిస్తారంట అంటే దీని అర్థం ఏంటంటే తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టే తరం. ఈ తరం అవునంటారా కాదంటారా చెప్పండి. చెప్పాలందరూ పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతున్నారా లేదా? మొన్న ఒక ఆవిడని పోలీసులు పట్టుకుని జైలు వేశారు. కారణం ఏంటంటే కన్న తల్లి ఆమెను ఎగిరి తొలుతుంది. తల్లితే ఇక్కడి నుంచి చాలా దూరం పడిపోయింది, దొరుకుంటూ వెళ్ళిపోయింది, గుమ్మంలో పడిపోయింది. ఏం జరుగుతుందో ఆమె చూడలేదు. మరి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కానీ పడతానే ఉంది, తనుతూనే ఉంది. మొత్తానికి ఎవరో సీక్రెట్గా వీడియో తీశారు, పోలీసులు చెప్పినట్టున్నారు, వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులను దీవించని తరం, నిర్లక్ష్య పెట్టే తరం. అందుకేనేమో వారి దీపములు కారు చీకటిలో వెలుగుతూ ఉన్న దీపాలు ఆరిపోతా ఉన్నాయి. వారి పిల్లల దీపాలు వెలుగుతూ వెలుగుతూ ఎందుకు ఆరిపోయినాయి అంటే తల్లిదండ్రులను శపిస్తూ దీవించని తరం. వారికి నేర్పించిన విద్య, వారికి చెప్పినటువంటి బుద్ధి, వారిని పోషించిన విధానం, వారిని ప్రేమించిన విధానం అన్నీ కూడా బిడ్డలు ఈరోజు మర్చిపోతున్న తరం ఇది. ఒక వయసు రాగానే, వివాహాలు కాగానే, వారు కొద్దిగా స్థిరపడగానే బిడ్డలను తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి తరం ఈ తరం. తల్లిదండ్రులు లెక్క చేయని తరం, దుఃఖములో ముంచే తరం. బైబిల్లో చెప్పబడుతున్నమాట, తల్లిదండ్రులు దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును, వారి కన్నులను లోయ కాకులు పీకివేయును. సామెతల్లో చెప్పబడుతున్న మాట. ఈ తరం ఎలాంటిదంటే తల్లిని తండ్రిని దుఃఖ పెట్టే తరాలు అయిపోయింది ప్రియులారా. మా తరంలో మేము కూడా అంతే, ఇప్పుడున్న తరం కూడా అంతే. ఈ తరాలు ఎలా ఉన్నాయి అంటే నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతున్నాం. పెంచింది వాళ్ళే, నీకు ఒక పేరు పెట్టింది వాళ్ళే, నీకు విద్య బుద్ధులు నేర్పించింది వాళ్ళే, నీకు వివాహం చేసింది వాళ్ళే. కానీ ఈ రోజున వారిని నిర్లక్ష్య పెడితే వారిని దీవించని తరం ఒకటి ఉందంట. జాగ్రత్త, దేవుని బిడ్డ ఈ తరం కలిగి మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కాదు. తమ దృష్టికి తాను ఎలా ఉంటారంట? శుద్ధులు. అంటే నాకు నేనే మంచివాడిని, మీకు మీరే మంచివాడు, మనకు చెప్పాల్సిన పని లేనే లేదు, మాకు చెప్పే పని అవసరం, మాకు అంతా తెలుసు అనుకుంటారు. చూసారా? తమ దృష్టికి వారు తామే నీతిమంతులమై ఉండి కడగబడని తరం. తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టే తరం, కడగబడని తరం, పాపములతో మలినమైన జీవితాలతో బ్రతుకుతున్న తరం. తమ దృష్టికి తామే నీతిమంతులు. శరీరం దారుణ్యం కలిగింది, పెద్దవాడయ్యాడు, ఎవరి కాలంకి వచ్చారు. ఇప్పుడు బలహీనంగా ఉన్న వారిని చూసినప్పుడు వారి కళ్ళు ఇలా నెత్తికొచ్చే తరం కూడా ఉందని ఇక్కడ పక్కనే రాయబడతా ఉంది. అది కూడా చదవండి ఒక మాట. పదమూడవచ్చు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు,
వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. 14 దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలు నశింపజేయనట్లును, ఖడ్గం వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము అంటే హింసించేవారు. కళ్ళు నెత్తుకొచ్చినాయి, తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టే పరిస్థితులు వచ్చినాయి. తమ దృష్టికి వారే మంచివారుగా, నీతిమంతులుగా కనిపిస్తున్న తరం వచ్చింది. అమ్మో, ఇంకెంత అందమ్మా. కన్నులు నెత్తికొచ్చిన వారి తరం కలదు. దేశంలో ఉండకుండా వారు దరిద్రం మిగునట్లు అంటే అనేకులకు ఆటంకంగా, ఇబ్బందికరంగా ఉండే తరం ఒకటి వచ్చింది. ఇవన్నీ తరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా వాళ్ళు మూర్ఖత్వం కలిగి బ్రతుకుతున్నారు. వాళ్ళు దేవుని మీద సణిగారు, దేవుని కోపాన్ని తెచ్చుకున్నారు. వారు ఆ లోకాన్ని బట్టి అనుసరించి నడిచారు. మరి ఈ తరంలో ఉన్న మనం ఎలా ఉన్నాం? వాక్యం మన చేతిలోకి వచ్చింది, సువార్త విరివిగా మనకు అందించబడతా ఉంది, దేవుని ప్రేమ మనకు పూర్తిగా దొరికింది. మరి ఇంత సౌలభ్యకరంగా దేవుని వాక్యం అందుతున్న ఈ తరంలో ఉన్న మనం ఎలా ఉన్నాం? కొంతమంది కళ్ళు నెత్తికొచ్చినాయి, కొంతమంది హృదయం అనుకుంటున్నారు మాకంతా తెలుసు, వారి దృష్టికి వారే మాలిన్యము లేని వారని అనుకుంటున్న తరం. మరికొంతమంది తల్లిదండ్రులను శపిస్తూ దీవించని తరం. మరికొంతమంది అనేకులకు ఇబ్బందికరంగా ఉండే తరం తరం తరం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ స్థితిలోంచి మనం బయటకు రావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన తరాలకు, మన ముందున్న మన పిల్లలకు మనం దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి తెలియపరచకపోతే ఖచ్చితంగా వారి నాశనాన్ని మనం కళ్ళారా చూస్తాం. ఈరోజు ఎంతమంది పిల్లలు వారి కళ్ళ ముందే చనిపోతూ ఉండగా విలవిల్లాడిపోతున్న తల్లిదండ్రులు, పండు టాకులు రాలిపోవలసిన ఈ దినాలలో వారు అలాగే ఉంటూ యవ్వన కాలంలో ఉన్న వారు చనిపోతున్న పరిస్థితులు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. అదేంటంటే ఈ తరము వారు యెహోవాను ఎరుగని వారుగా ఉన్నారు. ఈ తరము వారు కళ్ళు నెత్తికి వచ్చిన తరము వారిగా ఉన్నారు. ఈ తరము వారు కడగబడకుండా అనగా మారు మనసు పొందకుండా ఉన్న తరము వారిగా ఉన్నారు. ఈ తరము వారు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతున్న తరము వారిగా ఉన్నారు. ఈ తరము వారు అనేకులకు ఇబ్బంది కలిగించే వారిగా ఉన్నారు. కరుణావాత్సల్యగల తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మనం ప్రేమతో మాట్లాడుతూ మనం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, దావీదు తన తరము వారందరికీ సేవ చేసి నిద్రించాడు. యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి. ఆ తరము వారిలో ప్రభువు అందరి విషయంలో కూడా ఒక మాదిరిగా కనబడుతున్నాడు. ఈ రోజున మనము మన అంతరంగపు స్థితిగతులను మార్చుకుందాం. మన ముందు పుట్టిన పిల్లలు దేవుని ఎరుగని వారిగా ఉండకూడదు. మనకు కనబడుతున్న తరాలు ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకులుగా ఉండకూడదు. అలా ఉండాలి అంటే ఈరోజు మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. అలా వాళ్ళు క్షేమంగా కాపాడబడుతూ ఉండాలి అంటే ఈరోజు మనము ముందున్న మన తరాల వారికి, ఈ తరంలో ఉన్న మనము ప్రభు ప్రేమను వెల్లడిపరచు కొరకు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చెప్పవలసిన వారిగా ఉన్నాం. కనుక దేవుడు పెట్టినారా మన తరములో ఉన్న వారిని మార్చుకుందాం. మనం మారదాం.
ఈ తరము వారికి వేరుగా బ్రతుకుతాం. చెప్పండి, ఏమై ఉండాలమ్మా? ఈ తరము వారికి మనం వేరుగా బ్రతకాలి. దేవునికి వేరుగా బ్రతికితే లోకం నిన్ను విసర్జిస్తుంది. లోకస్తులు ఎవ్వరూ నీతో మాట్లాడరు. లోకం నిన్ను ద్వేషిస్తుంది. నువ్వు ఒంటరివాడు అయిపోతావు. నేను ఒంటరివారం అయిపోతాం. బంధువులు ఉండరు, రక్త సంబంధికులు దూరం అయిపోతారు. ఈరోజు మనము ఈ స్థితి ఉంటే ఈ తరాన్ని కాపాడగలుగుతాం. ఈ తరానికి నువ్వు వేరుగా బ్రతికితే ఈ తరాన్ని కాపాడగలుగుతావు. ఈ తరంతో కలిసిపోతే ఈ తరం కూడా నాశనం అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అరబ్ కంట్రీస్, దుబాయ్, ఇలా ఆ యొక్క ముస్లిమ్స్ దేశాలన్నీ కూడా ఇప్పుడు వర్షాలు పడి గందరగోళం అయిపోయాయి. గొప్ప గొప్ప కట్టడాలు కట్టుకొని ఏ భయం లేదనుకున్నటువంటి ఆ ప్రజలు మొన్న 16వ తారీఖున పడిన వర్షానికి అతలాకుతలం అయిపోయాయి. గోడల నుంచి పైనుంచి ఎంత వాన. విమానాశ్రమం బాగా కట్టేది ఆ కంట్రీ వాళ్ళు. విమానాశ్రమం మొత్తం మునిగిపోయింది. కారులు ఏదో అట్టపెట్టెలాగా నీళ్ళలో తేలుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. వేల కోట్ల సంపద నాశనం అయిపోయింది. గట్టిగా ఇసుక ఎడారిలో ఎన్నడూ చూడని భయంకరమైన వర్షం పడింది. తరం పాడైపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. భయపడతాం. ఏ రూపంలో ఏ సమయంలో ఏ ఒకరికి వచ్చుతో తెలియదు. దేవుని కోపం రగులుకుంటే మనం ఏమైపోతాం? భయపడి ఈ తరము పోలి ఉండకుండా ఈ తరానికి వేరుగా బ్రతికి మారు మనసు పొంది దేవుని రక్తంలో కడగొట్టు జీవితాం. ప్రభు కాపాడుతాడు, దీవిస్తాడు. మన వంశాన్ని, మన తరాన్ని దేవుడు నిలబెడతాడు. అంచెలంచెలు వర్ధిల్లింపచేస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ ముందు దీనులుగా నిలబడి ఉన్నాం నాయన. మేము ఏది చేయలేం ప్రభువా, మా వల్ల ఏమీ కాదు నాయన. తండ్రి, నీ కోపాన్ని మా మీదకి రాకుండా ఆ తరము వారి మీద మీరు కోపపడినట్లుగా ఈ తరము వారి మీద కోపపడుతుందా నాయన. మా పాపము, మా దోషము మా తరాల మీదకు రాకుండా దయతో కడగండి, క్షమించండి. ఈ తరము వారికి వేరే బ్రతుకున్నట్లుగా చేయండి. మేము కలిసిపోయి పాపములో ఉన్న వారితో మిళితమైపోయాము, రాజీ పడిపోయాం. నిన్ను విడిచి ఈ లోకాన్ని హత్తుకున్నాం ప్రభువా. నీ ద్వారా మాకు ఏ నిందలు, శ్రమలు లేవు, కానీ మా పాపాన్ని బట్టి మాకు శ్రమలు, నిందలు. ఈ తరము వారికి వేరే మారు మనసు పొందమంటున్నాం నాయన. మేము ఇంకా ఆ తరము వారిగానే ఉన్నాం, దయతో క్షమించండి. తల్లిదండ్రులను ప్రేమించని, దీవించని, శపించే తరాలుగా ఉన్నాం నాయన. తమ దృష్టికి తామే నీతిమంతులమని, మాలిన్యం లేని వారమని చెప్పుకునే తరము గలవారుగా ఉన్నాం. మా కన్నులు మా నెత్తికి వచ్చినాయి ప్రభువా. ఇతరులకు ఇబ్బంది కలిగించే తరముగా ఉన్నాం నాయన. ఈ మధ్యాహ్న సమయంలో ఈ విన్న వాక్యాన్ని బట్టి ఈ తరములో ఈ తరము వారికి వేరే మారు మనసు రక్షణ బాప్తీసం పొంది నీ కొరకు బ్రతుకుతూ నిన్ను గణపరిచే తరాన్ని సిద్ధపరుచున్నట్లుగా మా అందరికి కృప దయచేయండి.
మీ గొప్ప జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, కనికరంతో నింపండి, మీ వాత్సల్యత మాకు అనుగ్రహించి శపించబడి కోపంతో మీ కోపానికి బలైపోతున్నటువంటి మా తరములో ఉన్న వారందరినీ రక్షించండి. మీ గొప్ప కనికరం చూపించి సహాయం చేయమని, మహిమను పొందమని, వాక్యం నీరుగట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.